మనకు మతలా వంపలేదు మళ్ళీ రమ్మని లేదు పిలువని పేరుట కాడిపోతే నిన్నెవడు పిలిచిండ్రు అంటారు పరాయుడా మా బాబాయ్ అన్న పరవాడా పిలవకుండా మంచిదే నేను పోతే మా బాబు కాదంటాడా మా చెల్లెళ్ళు ఉంటారు కొత్త కొత్త చీరలు కట్టుకుంటారు నా పెద్ద బిడ్డ వచ్చిందని నాకు కూడా మా బాబు చీర తెస్తాడు నేను పోతా మామగారి అయ్యో నీకు అనుకున్నారు చెల్లెళ్ళు నా చెల్లెలు చూడాలి మా అవ్వను చూడాలి మా అయ్యను చూడాలి నీకేమన్నా చెల్లెళ్ళు అంటే నీకుంటేనే మంచిగా ఉంది సరే మా చెల్లెలు చూడాలి నా చెల్లెలు చూడాలి మా అవ్వను చూడాలి మా అవ్వను చూడాలి నీకు అక్క చెల్లెళ్ళు నీకు అప్పటికి ఇప్పటికి అన్నారు ఆడదాని పట్టు దున్నపోతల పట్టు ఒకటి ఉన్నారు ఇక పార్వదేవి నా మాట ఇంతటి లేదనుకున్నారు నేను ఓకుంటా దీని కాళ్ళకి చచ్చి ఎత్త నేను పార్వదేవి పొంగు పట్టు అన్నాడు కానాడు భగవంతుడు ఇస్తాడు ఎందుకంటే అమ్మగారింటి పోతుంది కదా ఇక పోయేటప్పుడు ఏమన్నా కొనుక్కొని పోయాలి అంతేనా పార్వతమ్మ కొంగవట్టు అని గాడు ఎప్పుడు పార్వతీదేవి నా భర్త ఏంటో కొంగబడితే మల్లెపూలు తీసినాడు ఏడు మల్లెపూలు వేసిండు పార్వతీదేవి కొంగలు వేసి బిడ్డలు ఉంటారన్నాడు ఏడు బిడ్డలు వచ్చినాడు ఈ బిడ్డలు ఎత్తుకొని అవ్వగారు ఇది పోతే ఓ పోరిస్తే వస్తుంది ఓ పోరితోటి పోతే పట్టు తీరంతా పాస్ అవుతుంది అమ్మగారికి గారు అందరి ముంగట ఇదే వాళ్ళని చెప్పను ఉనికి రాలా ఆడవారికి సంగతి నుంచి అమ్మగారికి అంటే అతని చెప్పడం తోది మనసు అమ్మగారు అమ్మగారు ఈ అమ్మకి అత్తలావన పోరగల ముచ్చి అడగలేక కొమ్ములను పట్టుకున్నది మా అమ్మగారు పట్టణం అంటే ఏనాడు మాత్రం సంబరపడుతుంది ఏనాడు సంతోషపడుతుంది ఆ ఏడు మల్లె పూలు ఏనాడు మాత్రం కొంగులోనే ఎత్తి మరి ఏడుగురు బిడ్డలు పుట్టిల్లా బిడ్డలు పట్టుకున్నది బిడ్డలు ఎత్తుకున్నది ఏనాడు తల్లిగా పట్టణం పోతున్నా అని అయ్యా పొద్దు పోతుళ్ళు రెండు పొద్దున్నే మీద నేను తుమ్మరే రెండో ఎవనా వెళ్ళిపోతాను ఏనాడు మాత్రం ఓ బిడ్డ ఎడతాను ఓ బిడ్డ అవి అందరి బిడ్డలు ఎడతాను ఈ బిడ్డల మీద మనపోయే బిడ్డల మీద దుమ్మువయ్యా ఈ బిడ్డలు ఏనాడు ఏమారట అనుకున్నది ఊరవతలు ఏనాడు పోతా అంటే ఆ బండ ఉంటే ఏనాడు బండలు లేవెత్తింది ఏడుగురి బిడ్డలు ఏనాడు మాత్రం బండ కింద పెట్టింది ఏనాడు ఏడుగురు కూరగాయల పోలి శివుడు గారం అయితే ఒకరు ఏనాడు మాత్రం తేడో అంటే ఈ పోరగల్లో ఎందుకన్నది బండ కింద పెట్టిందా దక్ష ప్రగపతి పట్నం వెళ్ళిపోతానా అని అయ్యో దక్షవేణి నగరమాట రామరామ అత్తాడు మళ్ళా బాకినారు మళ్ళా బయలుదేరింది అయ్యా మునిలో
నిలబడి అది అరగదక్కువ వచ్చింది అసలు వస్తే వాడి సంగతి నేను చెప్తాను కానీ వాడు రాలే వాడే వాడేవాడే ఇక వాళ్ళకి ఎరకైంది అందరికి ఇంకా నా నోట అనిపిస్తారా జోలు ఇస్తేనే శంకరయ్య నా ఒళ్ళంతా మండుతాండి మన జోలు అయితే వాడు ఎక్కడ నా దగ్గర రావాలి అనుకున్న దట్ట ప్రజాపతి మహారాజు కమలంకులారు ఇంకా ఈ పందకాల వారి పార్వతులు అన్నాడు అట్లయితే వాడత్తా అని గొర 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 పార్వదేవి ముందుగా పోయి పందకాల ఇస్తారమ్మా రాకుండా పోకుండా రాత్రి తరగలు పట్టిల్లమ్మా బండకాల పదిస్తే పర్వతమ్మ ఇక బండకాల పార్వతం ఏస్తాను మరి బండకాల పార్వతం ఏస్తానా మరి పార్వతం సంగతి అట్లండి శంకరుడు అనుకున్నాడు ఇక అత్తలేదా పార్వతి ఇక అత్తలేదా ఇంకేం చేస్తుంది నా భార్య పార్వతి సంకటాడు ఉండాలని 7 బిడ్డల ఓడిగట్టిన అయినా నా భార్య పార్వతమ్మ అత్తలేదని అర్జునుల కంచాలకు పెట్టింది అమ్మగారు రాజ్యం అమ్మగారు ఇంటికి ఆడవాడు తీసుకుపోయి పందగల్ల వారేసిండు వాడు తీసుకుపోయి పందగల్ల వారేసిండు నేను పోతే వాడు బతకనిస్తాడా నేను పోతే బతకని వాడు నన్ను బతకనియ్యాడు అది నా కొడుకు లేడు దాని కొడుకును తోలుతా నేను తక్కువ కొడక గణపతి అయ్యో ఉన్నావా ఇక్కడనే ఉన్నానే అది డాడీ అంటే రాదు అయ్యో ఇప్పుడు డాడా ఇప్పుడు డాడీ మమ్మీ కొడక గణపతి అయ్యా అబ్బా గణపతి అయినా మీ అమ్మగారు రాజ్యం పోనా బిడ్డ అయినా పోతాడే అమ్మగారు రాజ్యం పోతా కానీ అక్కడ లడ్డూ చేస్తారా లడ్డూలు సర్వత్తుండలకి చేస్తారు లడ్డూ అంటే మీ తాత పండుగ చేస్తానట ఉండాలని చెప్తారా అని చేస్తారు ఉండాలంటే నాకు చాలా ఇష్టం పోతానే సరే కొడక నువ్వు పోవాలరా గణపతి అంటే సరే పర్వాలేదు గాన గణపతి బయలుదేరిండు అమ్మగారు రాజ్యం తట్టలేక పట్నం పోతున్నాడు చూడా నేరలో సంతోషపడతాడు సంబరపడతాడు సంతోషపడతాడు రానవస్తవాడమ్మా పట్టం వీడు రాని మరి అడవిలో ఉన్నాడు మూష్యమైన రాక్షసుడు అడవిలో ఉన్నాడు మూష్యమైన రాక్షసుడు వాడు గొడ్డల చేత రావడు ఓ కత్తి చేత రావడు అగో అటువంటి వరం కోరుకున్నాడు ఒకనాడు పరమేశ్వరుడు అంటే వాడు దేనితోటి రావడు ఓ ఇనుప వస్తుతోటి దేనితోటి రావడు వాడు అయితే మూసుకున్న రాక్షసుడు అది లోపల ఉంటే ఒకనాడు చాలవాడు అందులో ముందు నెత్తిన పెట్టుకోవాలి ఏదన్నా అంగడి పోయి అమ్ముకుంటా అని బట్టల ముందు నెత్తి పెట్టుకొని చాలవాడు వస్తాడు అత్త అంటే వాడు
రాక్షసుడు అచ్చే బట్టల ముళ్ళ శాలని మింగి ముల్లె మింగి గణపతి వస్తా అంటే గణపతి అంతగోలు వచ్చిందా నిన్ను మింగుతారా అని మింగుతారా గణపతి వల్ల అయితే లేదు గణపతికి రాని కోపం వచ్చిందో దత్తలేడు అది ఒక్క తంత విరిచిండు ఏలకు 2 తంతాలు ఉంటాయి కదా ఒక్క తంత విరిచిండు తంత విరిచి రాక్షసుడికి వేసిండు మూసుకున్నావు ఎదేసాది అది ఒకటి గానాడు విలవిల ప్రారంభమయ్యేటప్పుడు రాక్షసుడు ఏమన్నాడు అయ్యో గణపతి నువ్వు నా ప్రాణం ఇచ్చినవు గాని నాకొక్క వరమీ నువ్వు నీకు నేను వాహనం అయితా నాయన నువ్వు వాహనం అవుతావన్నా సరే మంచిది బిడ్డ నీ కోరికను ఎందుకన్నట్టు అని కొంత చేయించినప్పుడే మూజి అంటే ఇలా అవతారం ఎత్తాడు మూసుకుడు రాక్షసుడు అలవాడేప్పుడు బయటకు వచ్చినాడు బట్టల మళ్ళీ బయటకు వచ్చినది ఈ బట్టలకు అంత రక్తం అంటుంది కాబట్టి ఆ కాడికి వెళ్ళి కలర్ బట్టలు వెనకంటే మొత్తం తెల్ల బట్టలే ఉండే ఇగో ఈ రాక్షసు చంపే వరకే కలర్ బట్టలు అయినాయి అయితే ఆ బట్టలు రక్తం పడితే అదొక ఆనాడు చూడమమ్మా ఇక ముఖ్యమంటే ఎలక అవతారం ఎప్పుడు ఎక్కిండో ఎలక మీద కూతురు కనపడ ఎలక చిన్నగా ఉంటుంది ఎలక ఎట్టుంటది చిన్నగా ఉంటుంది గణపతి ఎట్టుంటాడు ఇంత బొర్ర ఎలక వేరే సందరికి వెళ్ళి గణపతి పోతాడా ఆనాడు చూడమమ్మా రామ రామ రే రామ 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 అది ఎలాగైనా పడితే అలాగే అదురుకోవాలి వీడు ఎలాగైనా పడితే అలాగే నేను ఉంటాను అలా పోతా తట్టుకుంటాడు